మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయం సెప్టెంబర్ ఫస్ట్ మరి 2024 సంవత్సరం. ఈరోజు మనల్ని సజీవంగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఈ దినమంతా కూడా తండ్రి ప్రభు ఉదయకాలం అందు కూడా కాచి కాపాడి మాకిచ్చిన సజీవ లెక్కలు ఉంచినందు బట్టి నీకు వందనాలు. సెప్టెంబర్ తండ్రి ప్రభ మొదటి రోజు తండ్రి ప్రభ పునరుద్ధాన దినమందు ఉదయకాలపు ఆరాధన కొద్దిగా ఆటంకకరమైనప్పటికీ వర్షము ద్వారా కానీ అంతా కూడా చక్కగా జరిగించినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ప్రభ మరి లైవ్ కార్యక్రమం లేకున్నా కానీ తండ్రి ప్రభ చక్కగా మీరు కృప చూపించారు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయం అంతా కూడా తండ్రి ప్రభ యొక్క నువ్వు లేకున్నా కానీ తండ్రి ప్రభ ప్రార్థన చేసుకోవడానికి ధన్యతను ఈ యొక్క తండ్రి ప్రభ మరి ఈ విధంగా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యంలో బలమును శక్తిని అనుగ్రహించండి ప్రభా. అయ్యా రేపటి దినం కొరకు కూడా సిద్ధపరచండి. సెప్టెంబర్ 2వ తారీఖు కొరకు తండ్రి ప్రభా ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి ప్రభా. మంచి ఆయు ఆరోగ్యాలతో మమ్మల్ని వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా మా చదువుల్లో, మా పనుల్లో, మా ప్రయాణాల్లో అలా ప్రతి విషయంలో నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపండి, దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. నీ నామనక మహిమ ఘనత ప్రభావం స్తోత్రాలు చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి మిక్కిలి విజయంతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా. ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవానికి స్తోత్రం. ఐగుప్తు ప్రజలను నడిపించినటువంటి దేవానికి స్తోత్రం. నయమాన్ ఎలీషాతో మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రములు తండ్రి. అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. మరి విద్యార గ్రామం జ్ఞాపకం చేసుకొని, సంఘస్థులను జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ మన్ను జ్యోతమను కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె కూడా నీ భయంలోనికి పుట్టించండి. ఎందుకంటే తండ్రి ప్రభా మీ పరిచర్య పట్ల భయంలోనికి కలిగి తండ్రి ప్రభా మరి మా పట్ల కూడా మంచి మనసును కలిగి మరి ముందుకు కొనసాగే భాగ్యాన్ని మీ కృపను దయచండి. ఆమెలకు వెళ్ళే చీకటి పాపం అవిధేయత పనిచేస్తున్నట్టయితే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వాటన్నిటి విడుదల అనుగ్రహించి గొప్ప కార్యం మీరు జరిగించవలసిందిగా కోరుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా అంజీని జ్ఞాపకం చేసుకుంటే బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆయు ఆరోగ్యాలతో బిడ్డను వర్ధలింప చేయండి. తనకిచ్చిన తల్లిని, అన్నలను, బంధుమిత్రులను, వదినలను తండ్రి ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకు తండ్రి ప్రభ నీ అందు బ్రతుకుట నీ కొరకే, మరణించడం నీ కొరకని తండ్రి ప్రభ తన నిర్ణయం తీసుకొని మీ అందు విశ్వాసంతో ముందుకు సాగుటకు నీ కృపను దయచేయండి. ఆ బిడ్డకుంటున్న బలహీనతలన్నిటి నుండి ముట్టి శ్వాసపరచండి. అదేవిధంగా అనితమ్మని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమారులను, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి, తన మర్దిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభ దేవకారణమ్మను, తన బిడ్డను, అల్లుని జ్ఞాపకం చేసుకోండి. మనమలను, మనమరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించు, ఆశీర్వదించు. వరొక చదువులో, వరొక పనుల్లో మీ సహాయం దయచండి. అదేవిధంగా తండ్రి మరి జీవనమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆయు ఆరోగ్యాలతో బిడ్డను వర్ధిలింప చేయమని ప్రార్థించి తనకిచ్చినటువంటి కుమారులను, కుమార్తెలను, మనవరాలను దీవించు, ఆశీర్వదించు, ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తాను తండ్రి. నీ నామను మేము పొందుకొని అనారోగ్యంతో ఉండగా తండ్రి ప్రభా మేరీని, ప్రసాద్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. వాతావరణంలో అన్నం వల్ల వచ్చే మార్పుల వల్ల జరిగిన వంటి యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం
తండ్రి వారిని ధైర్యపరచండి, బలపరచండి, అన్ని విధాలుగా తోడని సంతోషపరచమని ప్రార్థించారు. ఇంకేమైనా మర్చిపోయినట్టు జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటున మరుగుపరచండి. తల నుండి అరికరమంటే నీ సిలువ రక్తం ప్రోక్షించండి. నన్ను నా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని దర్శించండి, ముట్టండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. రాత్రి కాల సమయం ఏ చీకటి, ఏ పాపమునకు తావు లేకుండా చేయండి. అమాస పుణ్యానికి జరుగుతున్న వంటి ఆటంకాలే కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ సమస్తం నెరిగిన దేవుడు కనుక మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి బిడ్డకు నెమ్మదిని అనుగ్రహించండి. శాంతి సమాధానంతో వర్ధిలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి విజయంతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదండి. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ రాత్రి ప్రార్థన ఈరోజు మనలను సజీవంగా ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నన్ను మీ అందరినీ కూడా దేవుడు మరి అధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటై